తులారాశి వాళ్ళు ముఖ్యంగా ప్రథమార్థాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకోండి. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో ఉండటానికి అవకాశాలు లేవు. వ్యాపార పరంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గొప్ప పనులకి ప్రణాళికలు రచించుకోవడం చెప్పదగినటువంటి సూచన. వివాహమై సంతానం కోసం చూసినటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. విశేషమైనటువంటి తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంది. దానివల్ల మీ యొక్క పుణ్యం పెరగటము, దాంతో మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కళలలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని అవకాశాలు చేజారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు చిన్న చిన్న టర్మ్స్‌కి మీరు పెద్ద పెద్ద అవకాశాలను కోల్పోకుండా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మంగళవారం నియమం అనేటటువంటిది పాటించండి. తులారాశి వాళ్ళ గురించి ఏ నెలలు బాగున్నాయి, అదేవిధంగా ఏ నెలలో ప్రతికూల అవకాశాలున్నాయి, ఏ క్షేత్రాన్ని సందర్శించాలనేది ఫుల్ వీడియోలో డిస్కస్ చేశాను. యూట్యూబ్ చెక్ చేయండి.